సచ్చిరాగానే ఇంకోసారి చిల్లి ఛాలెంజ్ మాత్రం చేయను. తుక్కులు అయిపోయింది తిరుపతిలో. మీరు నన్ను హేట్ చేస్తున్నారు కదా, లైక్ నా ఫేస్ ఏమన్నా కొరియన్ లా ఉంటుందా? మొదలెడదామా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు వీడియో మీకు టైటిల్ చూసి అర్థమైపోయింది. సో ఎస్, మొన్న మనము రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పూల్స్ పెట్టాం కదా, ఫాలోవర్స్ డిసైడ్ మై 24 hours అనేసి. దీంట్లో ఏంటంటే తెల్లారి ఎన్నింటికి లేవాలి నుండి నైట్ ఎంతకు పడుకోవాలి అంత దాకైతే మొత్తం మీ డిసిజన్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో చాలా క్రేజీ డేట్స్ అండ్ మీరు ఇచ్చిన యాక్టివిటీస్ అంతా. సో స్కిప్ చేయకుండా ఇందాక ఖచ్చితంగా చూడండి, చాలా క్రేజీగా ఉంది. అండ్ యా, వితౌట్ ఎనీ లేట్ మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గుడ్ మార్నింగ్ గైస్. పల్లకు 5 అయితే అయింది. 5కి అయితే లేసాను యాజ్ ఏ ఛాలెంజ్ మీరు చెప్పినట్టుగా. అండ్ బయట కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. నైట్ నుండి నాన్ స్టాప్గా పడుతుంది వర్షము. అంటే ఇంకో ఛాలెంజ్ 2 kilometers రన్నింగ్ అండ్ 100 push-ups అయితే చేయాలా. బట్ బయట కండిషన్ చూస్తారు కదా, ఫుల్ వర్షం పడుతుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం. అంతలోపు నేను ఫ్రెష్ రెడీ అయిపోతాను. ఓకే గాయ్స్, నేనైతే రెడీ. బట్ స్టిల్ తుంపుర్లో అయితే పడుతూ ఉంది. ఇప్పుడు బయలుదేరినాక నేను బాగా తడిచిపోతాను నేను ఎంతలో. సో కొంచెంసేపు నేను ఎడిటింగ్ చేసుకుంటాను. సో గాయ్స్, ఫైనల్ వర్షం అయితే అయిపోయింది. అండ్ లైక్ చిన్న చిన్న తుంపుర్లు అయితే పడుతున్నాయి, బట్ మనం అయితే తడవము. సో నేను ఫస్ట్ తెలిసి త్వరగా మనము మన ఛాలెంజ్ కంప్లీట్ చేసుకునేద్దాం. ఎందుకంటే లైక్ మీరు క్లైమేట్ చూడొచ్చు, ఐ థింక్ ఇంకా కంటిన్యూగా వర్షం అయితే పడేలానే ఉంది. అండ్ నిన్న నైట్ నుంచి కంటిన్యూ పడుతుంది, ఇప్పుడు దాకా పడతానే చూసారు కదా. అండ్ మొన్న నైట్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఆ రోజు తుక్కులేపేసింది తిరుపతిలో. సేఫ్టీకి అయితే నేను గొడుగు కూడా తెచ్చుకున్నాను, అసలు తగ్గేదే లేదు. సో ఫైనలీ మనమైతే వచ్చేసాం గ్రౌండ్కి. ఇంకా మొదలెడదామా? 2 kilometers అంటే నేను దీనికైతే 5 laps వేయాలా. 400 ట్రాక్ అనమాట ఇది. సో లెట్స్ గో. సో ఓకే గాయస్, స్టార్టింగ్ విత్ 100 push-ups. ఎందుకు చేస్తాం ఫస్ట్. ఫస్ట్ సెట్ 30 చేశాను. మొన్న అది 60 వరకు అవుతుంది జిమ్లో. సో ఆ పెయిన్ ఇంకా అట్లే ఉంది నాకు. అయిపోయింది ఆ పని ఇంకా. ట్వంటీ 2 సెట్లో 50 సంథింగ్ అయినాయి. 2 సెట్స్కి 25 అయినా చేస్తే కంప్లీట్ అయిపోద్ది. ట్వంటీ సో ఇంకా 10 ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. కంప్లీట్ అన్నీ పోవాలా. హ్యాండ్స్ గివ్ అప్ ఇచ్చేస్తున్నాయి. సో గాయ్స్, పుషప్స్ ఇస్ డన్. ఇంకా రన్నింగ్కి వెళ్ళాలా. పుషప్స్కి దూరం తెరిపిస్తాను. యాక్చువల్గా ఎండ వస్తుంది అనుకోండి. ఇప్పుడైతే ఎండ స్టార్ట్ అవుతుంది, వర్షం పూర్తిగా అయిపోయింది. ఇంకా మొదలెడదామా? అండ్ రన్నింగ్ వచ్చి మనము ఇట్లా అవుట్ సైడ్లోనే చేద్దాం.
ఎందుకంటే ట్రాక్లో చేసామనుకోండి ఇది మొత్తం పుడుతుంది కదా, చాలా పాడైపోతుంది ట్రాక్. అలా మనం ఇంకా ఈ అవుట్ సైడ్లోనే ఇట్లా ఇట్లా అవుట్ నుంచి రన్ చేసుకుంటా పోదాం, ఏమి ఇబ్బంది ఉండదు. ఇదైతే అవుటింగ్లో రన్ చేద్దాం అంటే కూడా చాలా డేంజర్గా ఉంది. పక్క ఏడ జారి పడ్డానంటే అయిపోయి నాకు మళ్ళా. So guys, 2 kilometers run is done. Look at my shoes. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసాను నేను, ఇంకా పోయి ఫ్రెష్ అప్ అవ్వాలా. సో దానికన్నా ముందు ఇంకో ఛాలెంజ్ వచ్చేసి లైక్ అవుట్ఫిట్ అనమాట, జిమ్ వియర్ ఆర్ షర్ట్ అండ్ జీన్స్ అనేసి. సో ఎక్కువ ఓట్స్ వచ్చి షర్ట్ అండ్ జీన్స్కి అయితే వచ్చాయి. సో మనం ఫ్రెష్ అప్ వేసి రెడీ వేసి కలుస్తాను మీరు. ఆల్రైట్ గైస్, నేనైతే రెడీ అయిపోయినాను అండ్ దిస్ ఈజ్ అవుట్ఫిట్ ఫర్ టుడే. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను ఈట్ హెల్దీ ఆర్ స్ట్రీట్ ఫుడ్స్ అని పెట్టాను. ఎక్కువ ఓటింగ్స్ వచ్చి ఈట్ హెల్తీ అని వచ్చింది. సో నేను వచ్చేసి ఫ్రూట్స్ తింటున్నాను. ఫ్రూట్స్లో వచ్చి పప్పాయ అండ్ వాటర్ మిలన్ అండ్ అలాగే మిల్క్ కూడా. సో లెట్స్ గో. అండ్ కుమ్ముడు మీకు అన్న నాకు తుమ్ముడు చీ ఎందుకని అంటారు నేను. సో ఓకే గైస్, ఇంకా నేను వీడియో తీసుకునేకైతే బయటకు వెళ్తున్నాను, రీల్స్ అవి. అండ్ నేను ట్రాన్స్పోర్ట్కి ఏం యూస్ చేద్దాం, బైక్ ఆర్ బైసైకిల్ అంటే సైకిల్ అని చెప్పారు. ఓకే, ఇట్స్ టైమ్ టు అన్లాక్ అవర్ మహేంద్ర బాహుబలి. ఈ సైకిల్ గురించి మీకు తెలీదు, చెప్తాను గైస్. ఈ సైకిల్ వచ్చేసి నేను ఫస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు తీసుకున్న సైకిల్ ఇది. చూడొచ్చు మీరు దీని కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేసి. మొత్తము ఇలా సీటు కూడా కవర్ పోయింది, గేర్లు పోయినాయి ఇవంతా, బ్రేక్ లేదు ఈ పక్క లెఫ్ట్ది. దీన్ని నొక్కాలా, దీన్ని గట్టిగా నొక్కితే కానీ పడదు. అండ్ గేర్స్ ఈ పక్క చైన్ అవంతా జామ్ అయిపోయింది, ఒక దానిలో స్టక్ అయిపోయింది అంతే, అట్లే ఉంది ఇంకా. అండ్ టైర్లు అన్నీ చూడండి, కొన్నప్పుడు దానికి టైర్లు అయితే అట్లే ఉన్నాయి, ఎక్కువ వాడను అయినా కానీ స్టిల్ గాలి అట్లే ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా బాగా ఉన్నాయి కండిషను. ఏదన్నా కానీ మన ఇంటర్లో కొనిందంటే ఆలోచించండి. సో ఫైనలీ అందరం వచ్చేసాం ఇక్కడ. ఏం వెతుకుతున్నారు? నేను సైకిల్, వాళ్ళు బైక్. మీ వాళ్ళే వాళ్ళు రెడీ. అరగంట పైన అయిపోతాం మేము ఇప్పుడు దాకా డిసైడ్ చేయలేకపోతున్నాము ఏం వీడియో చేయాలనేసి. అండ్ మేము ఆలోచించిన దానికి వచ్చేసి మాకు ఇంకా కొందరు మనుషులు కావాలా. సో దొరకట్లేదు అది పరిస్థితి. వచ్చేసాను గ్యాస్ ఇంటికి. చాలా ఈరోజు ఎక్కువ వాటర్ తాగాల, చాలా డిహైడ్రేట్ అయిపోయినా అలసిపోయినా అయితే. నెక్స్ట్ ఛాలెంజ్, నెక్స్ట్ పూల్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్లో వచ్చేసి నేను హోమ్ ఫుడ్ ఆర్ ఫాస్ట్ ఫుడ్ అన్నాను, చూడవచ్చు మీరు. సో యా, విన్నర్ మన హోమ్ ఫుడ్. ఇంట్లో ఏం చేశారో చూద్దాం. పప్పు ఏంటో, ఇది రైస్ అండ్ రసం చేశాను నేను. అండ్ ఇంకో పూల్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు. వాట్ షుడ్ ఐ డూ ఇన్ పబ్లిక్ అని అడిగితే టాక్ విత్ స్ట్రేంజర్స్ ఆర్ ప్రాంక్ విత్ స్ట్రేంజర్స్ అనేసి. సో టాక్ విత్ అని వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక డౌట్, ఒక నిమిషం. లైక్ నా ఫేస్ ఏమన్నా కొరియన్ లా ఉంటుందా? అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. అదే కొందరు చెప్తా ఉంటారు అందువల్ల అనేసి. నిజమా కాదా? కొంచెం అలాగే. మీకు బీటీఎస్ చూస్తారా మీరు? ఓకే, ఇండియన్ బాయ్స్ ఇష్టమా లేదా కొరియన్ బాయ్స్? ఇండియన్ బాయ్స్.
రావు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఇలా ఒక చిన్న క్వశ్చన్ ఒకవేళ మీకు ఒక సూపర్ పవర్ దొరుకుతుందంటే మీరు ఏ సూపర్ పవర్ చూస్ చేస్తారు? నిల్చుంటే యూనివర్సిటీలో ఉండే అమ్మాయిలు అందరూ వచ్చి అగ్గించి వెళ్ళిపోవచ్చు. నిల్చుంటే యూనివర్సిటీలో ఉండే అమ్మాయిలు అందరూ వచ్చి అగ్గించి వెళ్ళిపోవచ్చు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ పవర్ ఓకే, అదేం పవర్ కొత్తగా ఉంది అది ఎంతో. ఓకే నువ్వు హల్క్ ఓకే, రా పవర్ స్ట్రాంగ్. మీరు చెప్పు సర్లే మన బ్రో చాలా మొహమాట పడుతున్నాడు. మీరు ఏదైనా క్యారెక్టర్ మీకు ఇష్టమైంది ఏది అవ్వాలనుకుంటారు? కార్టూన్ క్యారెక్టర్ ఏది అవ్వాలనుకోరా మీరు? డోరేమోన్ ఇష్టమా మీకు? ఓకే, నాకు యాక్చువల్గా నోబితా అంటే ఇష్టం, బట్ నా లైఫ్లో డోరేమోన్ లేడు. నాకు యాక్చువల్గా నోబితా అంటే ఇష్టం, బట్ నా లైఫ్లో డోరేమోన్ లేడు. ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఒక సెకండ్. ఒక క్విక్ క్వశ్చన్, లైక్ మీకు ఒక పవర్ వస్తుంది అనమాట. దాని ద్వారా మీరు ఒకటైతే తీసేయాలనుకుంటే ఏం తీస్తారు? సో ఓకే గాయస్, ఇంటికైతే వచ్చేసాను నేను. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా క్రేజీ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అసలు మాట్లాడగలుగుతానని కూడా అనుకోలేదు. బట్ స్టిల్ అయితే నేను ఎంతో కొంత కాన్ఫిడెంట్ తెచ్చుకొని ట్రై చేశాను. అండ్ కొందరైతే మాట్లాడారు. ఇంకా చాలామంది, నేను యాక్చువల్గా అమ్మాయిలు మాత్రమే సిగ్గుపడతారు అనుకున్నా, అబ్బాయిలు కూడా ఇంత సిగ్గుపడతారని అస్సలు అనుకోలేదు. నాకు నిజంగా ఇంకా చాలా ఎంబారసింగ్ అనిపించింది. ఎక్కడంటే లైక్ అక్కడ అందరూ గ్రూప్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అట్లా వెళ్ళిపోయారు కదా. బట్ ఫైనలీ ఒక అమ్మాయి అయితే ఆన్సర్ ఇచ్చింది. సో అక్కడ తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. మేము యాక్చువల్గా చాలా మందితో అయితే మాట్లాడాము. బట్ కొందరికి లైక్ ప్రైవసీ వల్ల వాళ్ళు వద్దంటే మేమైతే వీడియోస్ పెట్టలే వాళ్ళవి. సో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు మాత్రం అయితే పెట్టాము. సో గైస్, ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ దగ్గర వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు మీరు, లైక్ ఫన్ డేర్ ఫార్ మీ అయితే పెట్టాను. అండ్ దాంట్లో వచ్చి ఈట్ ఐస్ క్రీమ్ ఇన్ 1 బైట్ ఆర్ ఈట్ గ్రీన్ చిల్లీ అనేసి. అండ్ మీరు చాలా మంచోళ్ళు కదా, ఐస్ క్రీమ్ ఎలా 1 బైట్లో తినేస్తాడు, ఇబ్బంది పడతారు అనేసి మీరు గ్రీన్ చిల్లీ తినరా అన్నారు. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొనుక్కునేకైతే వెళ్తున్నాను. ఇంట్లో అయిపోయినాయంట, లేవన్నారు. సో యా, సైకిల్ వెళ్తున్నాం. ఎందుకంటే మీరు ఆప్షన్ ఇచ్చాను బైక్ యూజ్ చేసేదా ట్రాన్స్పోర్ట్కి సైకిల్ అని. బట్ మీరు నా హెల్త్ గురించి ఎంత ఆలోచిస్తారని నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకు పాపం బండిలో వెళ్తే కొవ్వు పెరుగుతుంది అనుకున్నారేమో, బద్దకాలస్తుడు అయిపోతాడనేసి. సో సైకిల్ తోలి ఫిట్గా ఉన్నారని అన్నారు. సైకిల్ తోలి ఫిట్గా ఉండమని అనుకొని సైకిల్ చెప్పినట్టున్నారు. అసలు మా ఇంటికా నుంచి ఎంత దూరం తెలుసా షాప్కి పోవాలనుకుంటే? జస్ట్ ఒక పచ్చిమిరపకాయ కొనే కోసం నేను 2 కిలోమీటర్ సైకిల్ తోలుకుంటా పోవాలా. ఓకే, సో గాయ్స్ వచ్చేసాం. మమ్మీ మష్రూమ్స్ చేస్తుంది, బట్ నేను తినను. ఎందుకంటే లైక్ పూల్లో వచ్చేసి నేనే కుక్ చేసుకోవాలని చెప్పారు కదా. సో నేనే కుక్ చేసుకొని అదే తినాలి ఇంకా. అండ్ నేను వచ్చేసి ఇంకా ఏం చేద్దాం నాకు అర్థం కాల. ఆల్రెడీ చికెన్ రెసిపీ మీకు చూపించాను. సో ఈరోజు వచ్చి ఎగ్ రైస్ రెసిపీ, ఎగ్ రైస్ చేస్తాను. అండ్ నేను ఇంతకుముందు చిల్లీస్ తెచ్చేటప్పుడు తేవాలా మర్చిపోయాను నేను. సో మా అన్న జిమ్కి వెళ్ళి ఉన్నాయి, అట్లా వచ్చేటప్పుడు 3 గుడ్లు తీసుకురమ్మని చెప్పాను. ఇంకా వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్, మీరు ఇప్పుడు దా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. బట్ నేను ఇన్ని తినలేను. సో నేను ఒకటి ట్రై చేస్తాను. డిమాండ్ చేసి ట్రై చేద్దాం. అన్నీ ఏంది ఇన్ని ఇంత పొడుగున్నాయి గాయస్, ఇంత పొడుగు ఏంది ఇది? ఇంత ఉంటాయి కదా పచ్చిమిరకాయలు ఇవి. సరే దీనిలో ఏది తిందాం? జూమ్ అన్నిటికన్నా పెద్దదే దొరికింది అట్లా. సో ఇదన్నమాట మనం తినబోయేది. గట్టిగా ఇది ఇంత తినేసా. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నాం, చిన్న చిన్న అంటే అట్లా.
ఎక్కువ కొరికితే ఇప్పుడు భయంకరంగా తగిలింది, ముక్కులో వెళ్ళిపోయింది. నేను యాక్చువల్గా నిజంగా ఎక్కువ కారం తినలేదు, నేను కారం ఎక్కువ తిన్నాను, హార్ట్కి వెళ్ళిపోయింది అనమాట. అది స్పైసీనెస్ జూమ్ అంటాను. నాకు నిజంగా కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ ఇంకో బయట కొరికేకి. నాకు ఇక్కడ మంట వేస్తాను లిప్స్ కదా. ఈ పక్క పెదం పైన దొరుకుతుంది అనమాట, మంటగా ఉంది ఇంకా. సరే అయింది అనుకుంటా. మండుతున్నట్టుంది. సచ్చిరాగానే ఇంకోసారి చిల్లీ ఛాలెంజ్ మాత్రం చేయడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఘోరం ఉంటుంది అనేసి. ఫస్ట్ పైన టిప్పు కొరుకుతా ఉంటే ఏముందిలే బాగానే ఉందిలే తీయగా ఉంది అనుకున్నా. వాళ్ళు కొంచెం పెద్ద బయట తీసుకున్నా, సర్రని ముక్కులు ఎక్కేసింది. అప్పుడు తెలిసింది చాలా స్ట్రాంగ్ అనేసి. ఏడైనా మంట అయిపోతుంది. ఈ మంట చూసుకోవాలా, నోట్లో మంట చూసుకోవాలా, చెవులో మంట చూసుకోవాలి, తల్లో. అండ్ మన నెక్స్ట్ ఛాలెంజ్, నెక్స్ట్ పూల్ వచ్చేసి ఈట్ పిజ్జా ఆర్ కుక్ అట్ హోమ్. అంటే మీరు వచ్చి కుక్ చేయరా, ఏముందిలే ఇంకా నీకు. ఈ బెల్లం తింటే కొంచెము అంతగా మన కారం కొంచెం డైజెస్ట్ చేస్తుందంట. ఓకే, నాకు ఇప్పుడు కారం ఆల్రెడీ అయితే కొంచెం తగ్గిపోయింది, బట్ స్టిల్ కడుపులో అది మంట అవుతుందంట. సో తినమంటే ఇప్పుడు తింటున్నాను ఇది. ఓకే గైస్, మన ఎక్స్పోర్ట్ వచ్చేసాయి ఇంకా. అండ్ అందులో కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ప్రిపరేషన్ చేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. So perfect set. कौन सा वाला टेस्ट? సో ఓకే గైస్, డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 10 అవుతా ఉంది. మీరు నన్ను ఎంత కొట్టుకోమన్నారో చూద్దాం. 10 కన్నా భిన్నా పడుకోవాలా లేదా 2 దాకా మేలుకోవాలంటే మీరు ఎందుకు అంత ఈజీ పోతారు నా పైన? దొరికినవరా రాజా, నీకు ఈరోజు బ్యాండ్ బాజానే అనేసి 2 దాకా మేలుకోమని అనేసారు. ఓకే చేద్దాం, బట్ కనీసం 5 గంటలకు లేపేసామే. నైట్ అన్నా కొంచెం భిన్నా పడుకోబెట్టు, పాపం పిల్లోడు అని లేదు. 2 దాకా మేలుకొని ఏం చేయాలి? 2 దాకా మేలుకొని. సో చూద్దాం మనం మన 2 దాకా జాగారం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి. నిజం చెప్పండి గైస్, మీరు నన్ను హేట్ చేస్తున్నారు కదా.
లేకపోతే మీరు ఇట్లా చేయరు మరి. అందరూ పడుకునేశారు. సేపు అయ్యి కూడా టైం చూడండి. ఎప్పుడైతే మన టైము లేట్ అయితే బాగుంటుంది అనుకుంటాం చూడండి, అప్పుడు అట్లా వెళ్ళిపోతుంది టైము. గైస్, ఐ థింక్ నేను ఇప్పుడు దాకా చేసిన వీడియోస్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. లైక్ నేను ఎక్కువ స్ట్రగుల్ అయింది దీనిలో, లైక్ ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే లైక్ మార్నింగే 5కి లేవడము, 5 నుంచి 2 దాకా రెస్ట్ తీసుకోకుండా ఉండడము, అండ్ దాంట్లోనే మళ్ళా ఎక్సర్సైజ్ అవంతా పక్కన పెట్టి కామన్గా లైక్ మళ్ళీ డేస్ చేయడము, అండ్ పబ్లిక్తో కాన్ఫిడెంట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడడం కొత్తగా. చాలా క్రేజీ థింగ్స్ అయితే జరిగాయి ఈరోజు. మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది దీనివల్ల ఏదైనా కానీ. బట్ నాకు ఈ వాచ్ చూస్తూ ఉంటే నాకు భలే కాలుతా ఉంది, చాలా స్లోగా కదులుతా ఉంది గైస్. నాకైతే పిచ్చ చిరాకే వేస్తానండి. అంటే అందరూ పడుకునేస్తున్నారు, చాలా లేట్ కూడా అయిపోయింది, అండ్ స్నాక్స్ కూడా ఏం తినేయలేదు. నాకేమన్నా మొబైల్ చూస్తూ ఉంటే కూడా బోర్ కొట్టేస్తుంది, ఏమన్నా తింటా లైక్ చూస్తూ ఉంటే టైంపాస్ అనిపిస్తుంది కానీ. సో అట్లా వెతుకుతా ఉంటే నాకు వచ్చి దొరికింది. ఇది వచ్చి నేపాలీ నూడిల్స్, దీన్ని చౌ చౌ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. ఇవి లైక్ యాక్చువల్లీ మాకు నేపాల్ నుంచి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే వాళ్ళైతే డబ్బాలకు తీసుకొస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే లైక్ మ్యాగీ ఇక్కడైతే మనం అంతా బాయిల్ చేసుకొని తినాలా, ఇది బాయిల్ చేయకుండా అట్లే కూడా తినేయచ్చు మనము. అంటే ఎలాగేంటని మీకు చూపిస్తాను నేను. మసాలా ప్యాకెట్, ఇది ఆయిల్, ఇది మసాలా అనమాట. దీని లోపల మ్యాగీ ఇలా ఉంటుంది, రోస్ట్ చేసి ఉంటుంది అనమాట, ఇలా రోస్ట్గా చూసారా. సో మనం తినొచ్చు ఇట్లా అన్న పచ్చిగానే. యాక్చువల్లీ కావాలనుకుంటే ఇలానే కూడా తినేయచ్చు, లైక్ ఇది నూడిల్స్ వేసుకొని అండ్ ఈ మసాలాస్ వేసుకొని మిక్స్ చేసుకొని తినేయచ్చు సింపుల్గా. అట్లే తింటారు ఎక్కువ. ఇది ఇంకా ఎట్లా బాగుంటుందంటే లైక్ బొరుగులు ఉంటుంది కదా, మసాలా బొరుగులు అంటారు. సో దాంట్లో కూడా బొరుగుల్లో ఇవి యాడ్ చేసుకొని మసాలా యాడ్ చేసుకొని సూపర్ కాంబినేషన్. ఇంకోటి వచ్చేసి లైక్ స్నాక్స్ టైప్ తినాలనుకుంటే మనము లైక్ ఆనియన్స్ అండ్ టమాటోస్ చాప్ చేసుకొని అండ్ లెమన్ అట్లా వేసుకొని అలా కూడా తినచ్చు, అలా కూడా బాగుంటుంది. బట్ నాకు అంత ఓపిక లేదు, సో నేను ఇట్లే మిక్స్ చేసుకొని అయితే తినేస్తాను. టూ మినిట్స్ అయింది కదా, ఇది 1 minute అయిపోతుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ దిస్. క్రిస్పీగా మసాలా సూపర్. యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, నేను చెప్పాను కదా ఈ వీడియో అన్నిటికన్నా టఫెస్ట్ గా, అలాగే కూడా ఎక్కువ క్లిప్స్ తీసుకున్న వీడియో అని చెప్పా. స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది మొబైల్ది. సో ఇన్ని క్లిప్పులు తీసుకున్నానంటే ఈ వీడియో కోసం ఈ వీడియో ఎంత లాంగ్ అవుతుంది అంటే పెద్ద లెంత్ వీడియోస్ ఉంటుంది. అండ్ ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాం మన గోల్కి. 1 టైం ఎంత 1:17 ఎక్కడ మీరు చూడొచ్చు టైము. నా కళ్ళు కూడా మంటేస్తున్నాయి. సో గైస్ ఫైనలీ ఇట్స్ ద టైం. 2 అయిపోయింది, మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో ఫస్ట్ ఈ బట్టలు తీసి పడేయాలి. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇంకో పార్ట్ కూడా చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఈసారి నేను పూలు ఏం పెట్టానో డైరెక్ట్ మీరే కామెంట్ చేయండి, నేను 24 hours ఏం చేయాలనేసి. ఇంకా క్రేజీగా తీసుకెళ్దాం దీనికన్నా. అండ్ దానికి ఏం లేదు, జస్ట్ మీరు ఈ వీడియోకి 1 week లోపు 100 likes వచ్చాయంటే నేనైతే స్టార్ట్ చేస్తాను వర్క్. అందరూ లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరితో. ఇంకా నేను వెళ్ళి వదిలేస్తాను, పడుకునేస్తాను, ఇంకా అలా కావట్లేదు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
మరిన్ని క్రేజీ బ్లాగ్స్ అండ్ ఛాలెంజింగ్ వీడియోస్తో మళ్ళీ వెళ్తాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.